తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. మరి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. మరి అందరము కలిసి ఏకీభవించి ప్రార్థన విజ్ఞాపనలో మనము కలిసి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందును బట్టి మనం ధన్యులము. దేవుడు మన పట్ల ఆయన దయా కనికరము కృప కలిగిన దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబ సభ్యులకు, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలకు, దైవజనులందరికీ కూడా క్రీస్తు ప్రభువారి నామంలో శుభములు, వందనాలు తెలియజెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ మరి ఒకసారి వందనాలు. ఈరోజు మరి మనము విశ్వాసం గురించి కొద్దిసేపు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మరి సత్యవాక్యము మనము జ్ఞాపకం చేసుకోవడం వల్ల కొద్దిసేపైనా ఆయన మాటలను మనము వినుట వలన మరి దైవ దీవెనలు మనకు దేవుడు పరలోకం నుండి మన కొరకు పంపిస్తాడు. ఆయన నిరంతరము ఆశీర్వదించే దేవుడు, నిరంతరము సహాయం చేసే దేవుడు. కానీ మనము ఆయన పట్ల విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి ఆయన మాట వినేటువంటి వారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. విశ్వాసం గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే వివిధ రకాల విశ్వాసాలను చూడవచ్చు. ఒకటి మనం తీసుకున్నట్లయితే రక్షించే విశ్వాసం. మరి దేవుని వాగ్దానంలో యందు విశ్వాసం మరి ఒకటి చూడవచ్చు. మరి ఇంకొక విశ్వాసం గురించి మనం చూస్తే స్వస్థపరచు విశ్వాసము మనం చూడవచ్చు. రక్షించు విశ్వాసం గురించి మనము ఆలోచించినట్లయితే తనను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకు తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని పౌలు గారు రోమాపత్రికలో రాస్తూ 12వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాస పరిమాణము అంటే ఒక్కొక్కరికి రక్షణ విషయంలో వారికి ఉన్న విశ్వాస పరిణామము అని పౌలు గారి భావన. వారి పాపం నుండి విడిపింపబడి నిత్య జీవం అను దేవుని వరం పొందుట. చూడండి, ఒక వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు కనుక రక్షించు విశ్వాసమునకు సంబంధించిన దేవుని కృపయే. రక్షించు విశ్వాసం ఎలా పొందుకోగలము? ఒక మాట మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. కాబట్టి నోటితో ఒప్పుకోవాలి, మృతులలో నుండి ఆయనను దేవుడు లేపినని మన హృదయమందు విశ్వసించాలి. విశ్వసించిన ఎడల రక్షింపబడతాం. విశ్వాసము ముఖ్యం. విశ్వాసము చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభునందు నమ్మిక ఇంచిన ఎడల క్షమింపబడతాము. మన పాపాలు కడగబడతాయి. ఈ విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారంటాడు. ఇది మీ వలన కలిగినది, దేవుని వరమే. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనకు ఒక్కొక్కరికి రక్షించు విశ్వాస పరిమాణమును అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటాడు. అది క్రియ వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు అంటాడు. అది దేవుని వలన కలిగింది, కృప, దేవుని వరమే అది. కాబట్టి దేవునికి స్తోత్రాలు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాగ్దానముల యందు విశ్వాసము.
యేసుక్రీస్తు ప్రభువారు మన పాపంలో కొరకు చెల్లించాడు కదా. యేసు ప్రభు మన రక్షకుడని నమ్మడమే రక్షించే విశ్వాసం. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, మనము బలియాగంలో యేసు రక్తంలో చిందింపబడింది, దేవుని చేత అంగీకరింపబడినదని నమ్ముటే రక్షించే విశ్వాసం. మనకు బదులుగా మన పాపాలను తనపై వేసుకొని మన స్థానంలో ఆయన చనిపోయాడని నమ్మితే మనము నశించిపోము కానీ నిత్య జీవాన్ని పొందగలుగుతాం. రెండవది చూసినట్లయితే దేవుని వాగ్దానంలో యందు విశ్వాసం. దేవుని వాక్యం నందు నమ్మకము, ఆయన వాగ్దానంలో యందు విశ్వాసము సంతోషం కలుగజేస్తుంది. ఇటువంటి విశ్వాసం చాలామందిలో కనిపించదు. మరి మనం ఒక వాక్యం తీసి చూసినట్లయితే మార్కు సువార్త 16:9-14 ఆ వాక్య విభాగంలో యేసు పునరుత్థానం తర్వాత సంఘటనలను వివరిస్తుంది. 11 మంది శిష్యులకు ప్రత్యక్షమైనాడు. తనను చూచిన వారి మాటలను కూడా వారు నమ్మనందున వారి అవిశ్వాసాన్ని, హృదయ కాఠిన్యాన్ని యేసుక్రీస్తు వారు గద్దించారు. దేవునికి స్తోత్రం. అంటాడు కదా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా అంటాడు. ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులను గద్దించాడు. లూకాసు వార్త 24:25. దేవుని వాక్యాన్ని, వాగ్దానాలను నమ్మలేదని యేసు వారిని గద్దించాడు. ఎందుకంటే విశ్వాసము అనుభవించే కొలది మన విశ్వాసం పెరుగుతుంది. సంవత్సరం గడిచే కొద్ది దేవుని నమ్మకత్వం మనల్ని కాపాడుతూ కావాల్సింది అనుగ్రహిస్తూ మనల్ని నడిపించుట మనం గమనించగలం. మన విశ్వాసం విశాలమవుతుంది. ఎందుకంటే ప్రతిదీ ఆయన చేతుల్లోనే ఉన్నది. ఆయనే మనల్ని కాపాడుతాడు. అబ్రహాముతో ఈ తరహా విశ్వాసంను చూడగలం. దేవుడు కుమారుని వాగ్దానం చేసినప్పుడు తన వయస్సు సుమారు 100 సంవత్సరాలు. మృతతుల్యమైన శారా గర్భంను లెక్క చేయలేదు, మానవ తలంపులను లెక్క చేయలేదు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు కదా అని తలంచి ఉండవచ్చు. దేవునికి స్తోత్రాలు. వాగ్దానం ద్వారా దేవుడు ఎన్నైనా చేస్తాడు. మనం పరిశుద్ధ వాక్యాన్ని పట్టుకొని మనం ఇది పరిశుద్ధ గ్రంథంలో చేసావు కదా తండ్రి, నా పట్ల కూడా మీరు ఆ కార్యాన్ని జరిగించని దేవుని సన్నిధానంలో ఆయన చిత్త ప్రకారం గోజాడినప్పుడు మనకు దేవుని దగ్గర నుంచి పరిశుద్ధంగా మనల్ని దీవించి ఆశీర్వదించి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాం. స్వస్థపరచు విశ్వాసం. నీకు స్వస్థపరచబడాలని ఉందా? అది కావాలనుకున్నప్పుడు స్వస్థత అనేది జరుగుతూనే ఉంది. స్త్రీని చూడగలం మనం. జనసమూహంలో యేసు కలిసి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఆగి ఎవరో నన్ను ముట్టుకున్నారా అన్నాడు. శిష్యులు నమ్మలేదు. బహుజనులు ఆయన మీద పడుతున్నారు. ఎవరో నన్ను ముట్టారని అంటావేంటి అని పేతురు ప్రశ్నించాడు. లేదు, ప్రభావం నాలో నుండి వెడలన్నదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీ తలంచి యేసు ఎదుటికి వచ్చి మోకాళ్ళుని, అయ్యా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నా ధనమంతా ఖర్చు చేశాను, కానీ ఫలితం లేదు. చివరిగా నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు స్వస్థత పొందుతానన్న నమ్మకం కలిగింది. వచ్చాను, నీ చెంగు ముట్టాను, స్వస్థత పొందానని సాక్ష్యం ఇచ్చింది. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెందను, నీ విశ్వాసం స్వస్థపరచను కనుక సమాధానం గల తనపై వెళ్ళుమని యేసుక్రీస్తు ప్రభువారు జవాబు చెప్పాడు. కాబట్టి స్వస్థపరచు విశ్వాసము విశ్వాసవరమునకు సంబంధం కలిగి ఉన్నది. కాబట్టి ఈ విశ్వాసవరం అనేక విధాలుగా స్వస్థపరచు అద్భుత కార్యాలతో మూడబడింది. ఎవరికి ఏ విశ్వాసం కావాలి? ఎవరికి విశ్వాసం కావాలి? విశ్వాసం ద్వారా ఎవరు ఏం పొందుకుంటారు? వారి విశ్వాసాన్ని బట్టి అది జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి, సత్యవాక్యమును బట్టి మనము నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. విశ్వాసం కలిగి దేవునిలో ఎదిగి ముందుకు కొనసాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ, కృపా, కనికరం, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడవయ్యా, నీకు స్తోత్రాలు. నాయన, మమ్మలను స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడే దేవుడవు. మాకున్న అవసరతలన్నింటిని బట్టి మీకు మొరపెడుతున్నాం. కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం ఎంత ధన్యులం నాయన. ప్రతి దినము ఉదయకాలము, మధ్యాహ్న కాలము, రాత్రికాలము ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాము. వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నారు. నాయన తండ్రి, పరిశుద్ధ నామాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి ఎంతోమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు అడుగుతుంటుండగా వారి గురించి మొరపెడుతున్నాం.
అన్ని విషయాలు మీరు కృప చూపించి సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడని నీవు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంతో నాయన భారమంతా నీ మీద మోపి ఆదుకుంటాడు. ఆయన నీతిమంతులను ఎన్నడూనూ కదలనీయడనేటువంటి వాగ్దాన ప్రకారం బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. విశ్వాసంలో స్థిరపడే భాగ్యం దయచండి. ఈరోజు ఎందుకో మీరు నాయన విశ్వాసం గురించి మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన విశ్వాసంతో సాధారణ అవసరతలు కూడా తీర్చుకున్నట్టుకు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా సహాయం చేయండి. స్వస్థత దయచేయండి. బిడ్డలకు పరీక్షల్లో విజయం దయచేయండి. ఉద్యోగం దయచేయండి. నాయన తండ్రి, విశ్వాసం లేనిది ఎవరు ముందుకు సాగలేరయ్యా. మేము అడుగుతున్న ప్రతి మాట, ప్రతి క్రియ విశ్వాసం ద్వారా ముందుకు కొనసాగటానికి నాయన బిడ్డలకు స్థిరమైన మనసు దయచేయండి నాయన తండ్రి. వ్యాపార అభివృద్ధిలో సహాయం చేయండి నాయన. జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో వారికి విశ్వాసం దయచేయండి. ప్రార్థన విజ్ఞాపన ద్వారా పొందుకునే భాగ్యం దయచేయండి. భార్యాభర్తల బాధ్యతలను జ్ఞాపకం చేయండి. తల్లిదండ్రులను దీవించండి. పిల్లలను దీవించండి. సమాధానం దయచేయండి. సంతాన భాగ్యం దయచేయండి నాయన. సంతానం లేని బిడ్డలకు వారి విశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందిని మీరు పెట్టారయ్యా. సారమ్మను, అదేవిధంగా నాయన హన్నా గారిని, ఈ విధంగా ఎంతోమంది బిడ్డలను నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నారు. విశ్వాసంతో బిడ్డలను పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన తండ్రి, గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాం. వారికి సుఖప్రసవం దయచేయండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. ఈ లోక సంబంధమైన విరోధమైన వాటన్నిటిని దూరపరచండి. విడాకులను దూరపరచండి అయ్యా. దాని ద్వారా బిడ్డల జీవితాలు నాయన విచ్ఛిన్నం అవుతాయి తండ్రి. ఓర్పుతో సహనంతో నాయన తల్లిదండ్రులు ఆలోచించి అడుగు ముందుకేసి ప్రార్థన విజ్ఞాపనలో కొనసాగే భాగ్యం దయచేయండి. చావు బ్రతుకుల మధ్య ఉన్న బిడ్డలకు సహాయం చేయండి. ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి, ప్రియమైన వారు మరణించిన వారి కొరకు కన్నీరు విడుస్తున్న బిడ్డలకు ఆదరించండి అయ్యా. నువ్వు ఆదరణకర్తవు నాయన. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయండి నాయన. చింత, బాధ, మానసిక ఆందోళన, కోపాన్ని తీసివేయండి అయ్యా. ఒంటరితనాన్ని దూరపరచండి. విడిచిపెట్టబడిన బిడ్డలను దరిచేర్చుకోనండి. నిరుత్సాహాన్ని దూరపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. అనుదినము ఎంతోమంది బిడ్డలు చెప్పే వాక్యాలను వింటున్నారు. అదేవిధంగా నాయన ఈ యొక్క సహవాసంలో నాయన తండ్రి ఆ యొక్క ఆర్టికల్స్ను చదువుతున్నారు. చదువుకుని ఎంతోమంది బాగుపడుతున్నారు అయ్యా. మాట్లాడేది మీరు, వినిపించేది మీరు నాయన. ప్రార్థనలు జరిగించేది మీరు. ఎవరి అవసరతలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ విషయాలు మీరు కృప చూపించే దేవుడు నాయన. మీకు స్తోత్రాలు.